హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు నుంచి చాప్టర్ వైజ్ టెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా అత్యంత ప్రామాణికతతో రూపొందించిన ఏకైక టెస్ట్ సిరీస్. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 45,000+ బిట్లతో ఈ టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, దీని యొక్క వ్యాలిడిటీ చూసుకుంటే 1 year వరకు ఉంటుంది. అలాగే దీని ప్రైస్ 2,000 వరకు ఉంటుంది. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కావడంతో కేవలం 699 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. టెస్ట్ సిరీస్కి సంబంధించిన యాప్ లింక్ అలాగే మన యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ల లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పర్చేస్ చేయాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ యాప్ లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యాప్లో పర్చేస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ వర్గీకరణపై త్వరలోనే 1 man కమిషన్ నివేదిక. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్పై మండలంలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు, ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుంచి ఇప్పటి వరకు 2,60,194 పోస్టులు భర్తీ చేశారని, అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,227 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70% టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేయడం జరిగింది. అందులో భాగంగా 2/7/2024 తేదీన టెట్ నిర్వహించామన్నారు. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, 1.87 లక్షల మంది అర్హత సాధించారన్నారు. ఎస్సీ వర్గీకరణపై 1 man కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని మంత్రి చెప్పారు. నెక్స్ట్ న్యూస్, ఉపాధ్యాయ పోస్టులో 70% మేమే భర్తీ చేశాం. శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డిఎస్సి ఫైల్పైనే తొలి సంతకం చేశానని, అందులో భాగంగా టెట్ నిర్వహించగా 1.87 లక్షల మంది అర్హత సాధించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. శాసన మండలిలో వివిధ అంశాలపై వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నపై లోకేష్ బదులిస్తూ వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదని, 1994 నుంచి 2,60,194 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా వాటిలో తెదేపా హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే 1,80,222 అంటే 70% మేమే భర్తీ చేశామని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలోనే రానుందని తెలిపారు. నెక్స్ట్ న్యూస్, పోస్టులు 27,000, దాచినవి 11,000. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409, 16,347 ఖాళీలు చూపుతున్న కూటమి ప్రభుత్వం 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు. సీఎం తొలి సంతకం ఫైల్కి లభించని మోక్షం. మెగా డిఎస్సి అంటూ 9 నెలలుగా వంచన. ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల ఆందోళన. టీచర్ పోస్టుల ఖాళీలు 10% పెంచకూడదన్న నిబంధన, కానీ రాష్ట్రంలో 13% దాటిన ఖాళీలు. టీచర్ల కొరతపై పాఠశాలల విద్యాశాఖకు బాలల హక్కు కమిషన్ లేఖ. మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పైనే చేస్తా. ఎన్నికల సభలో టీచర్ పోస్టుల ఆశావాహులకు చంద్రబాబు హామీ. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. గత ఏడాది జూన్లో సీఎం చంద్రబాబు ప్రకటన. మెగా డిఎస్సికి మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం. తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల మాట. గతేడాది అసెంబ్లీ సమావేశంలోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదే మాట చెప్పారు. డిఎస్సిపై సర్కారు డ్రామాలు. పోస్టులు 27,000, దాచినవి 11,000. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని నమ్మగలిగారు. తీరా అధికారంలోకి వచ్చాక త్వరలో అంటూ 9 నెలలు గడిచిపోయినా డిఎస్సిపై అతిగతి లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచిన టీడీపీ కూటమి సర్కార్ టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది. ఏకంగా 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డిఎస్సి ఫైల్కు ఇప్పటిదాకా మోక్షం కలగకపోవడం ఒక ఎత్తు అయితే, టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పడవడం మరో ఎత్తు. రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖ వెల్లడించగా కేవలం
16,347 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డిఎస్సి నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కార్ డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీలపై విద్యాశాఖ వివరాలు. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ సమాధానమిస్తూ రాష్ట్రంలో 34,224 ప్రాథమిక పాఠశాలలు, 3,200 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందజేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్ పాఠశాల విద్యా డైరెక్టర్కు లేఖ రాసింది. నోటిఫికేషన్ లేకుండా భర్తీపై హామీలు. రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతోనే ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,340 డిఎస్సి పోస్టుల భర్తీ ఫైలుపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 9 నెలలు గడిచిన నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. నోరు విప్పని సర్కార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుంది. పాఠశాలల్లో 25,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తాం, 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మలిగారు. తీరా అధికారంలోకి రాగానే 25,000 ఖాళీలు కాదు 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడి, డీడీ పూర్తి చేసిన వారికి మెగా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ గత ఏడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డిఎస్సికి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్కు, తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. నెక్స్ట్ న్యూస్. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు. ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ నియామక ఏజెన్సీలు భర్తీ చేసే ప్రభుత్వ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి పెంచింది. నాన్ యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు ప్రస్తుతం ఉన్న 34 ఏళ్లను 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ మంగళవారం జీవో 36ని విడుదల చేశారు. ఈ వయోపరిమితి పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు వయోపరిమితి 2 ఏళ్లను పెంచుతూ మరో ఉత్తర్వులను విజయనందన్ విడుదల చేశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.